హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వ్యవహారాలు ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎటు తీసుకుపోతుంది ఈ వ్యవస్థ అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడతా ఉంది. నిన్న మొన్న థర్డ్ క్లాస్ లోఫర్ నా కొడక బయటకు దొబ్బాయి అని చెప్పి ఓ సనాతన సద్బ్రాహ్మణుడు, ఆయన పేరేదో నవీన్ అంట, ఒక టీటీడీ ఉద్యోగిని పట్టుకొని మాట్లాడిన మాటలు ఎంత పెద్ద దుమారం రేగినాయో తెలిసిందే కదా. ఈరోజు ఆ టీటీడీ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ టీటీడీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సదరు ఎవరైతే ఆ థర్డ్ క్లాస్ లోఫర్ నా కొడుకు అని తిట్టిన ఆ వ్యక్తి ఉన్నాడో తనను సస్పెండ్ చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున టీటీడీ ఈఓ చైర్మన్ అందరు కలిసి ఉద్యోగులతో వరుస క్రమంలో భేటీలు నిర్వహిస్తూ వాళ్ళని చల్లబరిచే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా వాళ్ళు పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో పాటు గత కొన్ని రోజుల క్రితం 6 తొక్కిసలాటకు సంబంధించిన వ్యవహారం కూడా టీటీడీ ప్రతిష్టను ఎంత మస్కమార్చిందో చూస్తూనే ఉన్నాం కదా. కేవలం ఓ మిడ్ నైట్ మసాలా షోలో వేసుకునే వ్యక్తికి టీటీడీ చైర్మన్ బోర్డు అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఎంత వివాదాస్పదంగా మారింది. ఇక టికెట్ల రేట్ల దగ్గర నుంచి మొదలు పెడితే వీఐపీ కల్చర్ని ఏ రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా. 0.5 ఛానల్ ఇచ్చే రికమెండేషన్ లెటర్ల ద్వారా కొన్ని వందల మంది పోయి దర్శనాలు చేసుకొని వస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనునిత్యం అంటే ఆ రెడ్డి పాలకులు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ టీటీడీకి సంబంధించి లేదంటే అధికారంలో కనుక ఉంటే ఈ పచ్చ హమాస్ అన్న కూడా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎట్లా విరుచుకుపడతా ఉంటుందో తెలిసిందే కదా. మొన్నటికి మొన్న మురళీమోహన్ అనే ఒక ఆడంగి వేషాలు వేసే సినిమా మేకప్ ఆర్టిస్ట్ గాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల కొండలు 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి దాన్ని డిసైడ్ చేయాలనుకున్నాడు. తర్వాత ఒక కొండ మీద చర్చి కట్టాలని అనుకున్నాడు. అందుకే ఆయన నెక్స్ట్ డేనే అసెంబ్లీలో సమావేశాలు జరిగిన నెక్స్ట్ డేనే ఆయన పావురాల గుట్టలో హెలికాప్టర్ కూలిపోయి మాంసపు ముక్కలుగా మారిపోయిందని చెప్పి ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా చూసింది కదా. ఈ నేపథ్యంలో అంటే ఈ తెలుగు ప్రజలందరూ కూడా ఒక నిజాన్ని గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దాని తాలూకా జీవోను అసలు అసెంబ్లీలో ఏం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల కొండ పవిత్రతను కాపాడేందుకు ఏం చేశారన్నదే ఈ స్టోరీ ఉద్దేశం. ఒకసారి ఈ జీవో చూడండి. జీవో ఎంఎస్ నంబర్ 746 డేటెడ్ జూన్ 2వ తారీఖు 2007. అప్పుడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది. ఇందులో ఏంటంటే అకార్డ్ టు ఆల్ ది 7 hills అండ్ టెంపుల్ టౌన్ ఆఫ్ తిరుమల ఏ స్పెషల్ స్టేటస్ యాజ్ ఏ ప్లేస్ ఆఫ్ రిలీజియస్ ఇంపార్టెన్స్ బై గివింగ్ ఇట్ ఏ స్పెషల్ డిస్పెన్షన్ అండ్ nomenclature. Accordingly, the Tirumala Hills area comprising all the 7 hills, the holy Tirthams and the central shrine of Lord Venkateswara will henceforth be called Tirumala Divya Kshetram. It shall be the primary duty of the Tirumala Tirupati Devasthanam management to continue uninterruptedly with utmost devotion the traditional rituals and practices, and no other religion shall be allowed to be propagated in Tirumala Divya Kshetram area by words either spoken or written or by signs or visible representations or by distributing any printed material or other forms of religious literature in terms of section 2/1 of AP propagation of other religions in the places of worship or prayer prohibition Ordinance 2007 promulgated on 22nd May 2017 అని చెప్పి ఇచ్చిన జీవో. రెవెన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ లేఖ అసెంబ్లీ సాక్షిగా జీవోను రిలీజ్ చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ ఉద్దేశం ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో అన్యమత ప్రచారం ఏదైనా సరే అది డాక్యుమెంట్ రూపంలో కావచ్చు, పాంప్లెంట్ రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా రిలీజియస్ ప్రాక్టీసెస్ రూపంలో కావచ్చు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇచ్చిన జీవో. దాంతోపాటు 2 కొండలు కాదు 7 కొండలు తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంగా గుర్తిస్తా ఉన్నామని చెప్పి ప్రభుత్వం, నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో. దీన్ని కప్పిపుచ్చి ఇక వైఎస్ చనిపోయిండు, దాని తదనంతరం దాన్ని ఎవడు పట్టించుకోలేదు, అయిపోయినది. కాంగ్రెస్ పార్టీ ఎంత దిగ్మాల పార్టీ తెలిసిందే కదా. ఆ ప్రభుత్వం ఎన్ని గొప్ప పనులు చేసినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ చేర్పేసే క్రమంలో ఇక ఆయన చేసిన మంచి పనులు ఏవి కూడా జనం దృష్టిలో లేకుండా చేసిన పాపానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత ఈ పచ్చ హమాస్ గాళ్ళు, ఈ పచ్చలుచ్చ మీడియా ఎట్లా భరతనాట్యం చేసిందో చూసినాం కదా. ఒకసారి మురళీమోహన్ ఏం మాట్లాడిందో మీకు వినిపిస్తా చూడండి. ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు 5 కొండలు 3 కొండలు చాలు మిగిలిన తీసుకొని పెద్ద చర్చ కట్టాలని చెప్పి
ప్లాన్ చేసి ఈయన అంతే కదా, దాన్ని కలుషితం చేసేసాడు. నువ్వు నీ నమ్మకం నీకు ఉండొచ్చు, నీ దేవుడు నువ్వు పూజించు, నా నమ్మకాన్ని నేను పూజ చేసుకుంటాను, కానీ ఇతర దేవుళ్ళని ఇతర మతాలని హీనంగా చూడటం, హింసించడం, విమర్శించడం అనేది చేయకూడదు. 7 కొండలు కాదు 3 కొండలు చాలు అని చెప్పి ఇక ఎంత తీవ్రంగా మాట్లాడిన చూసింది కదా. అసలు వీడు మనిషేనా? దాని కిందికి 80 ఏళ్ళు పైన వచ్చినాయి. కొన్ని నెలల క్రితం ఒక ఛానల్కు, డిజిటల్ మీడియాలో ఉన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ. మరి 2007 నాటి ఆ జీవో ఏమైంది? ఇప్పుడు తిరుమలను వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం అపవిత్రం చేసిండ్రు. బాగానే ఉంది, మీ వర్షన్లో కరెక్టే అనుకుందాం. మరి ఇప్పుడు మీరు గడ్డి బీక్తున్నారా? 124 సీట్లు ఇచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. మీ కులపోడే కదా ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నది. మరి ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు, అశుద్ధం, ఇవన్నిటిని రూపుమాపాల్సిన అవసరం, బాధ్యత మీకు లేదా? దీని గురించి ఏ రోజన్నా మాట్లాడండి. ఇప్పుడు నాకు వేసుకునే ఈ మేకప్ ఆర్టిస్ట్ గాడు ఎందుకు ఈ అభూత కల్పనలు? గతంలో అంటే చరిత్ర చదువుకున్న వ్యక్తులుగా అదేవాడు నాజీ హిట్లర్ తన జాతి కోసం యూదుల సంహారాన్ని ఏ రకంగా చేసి జోసెఫ్ గోబెల్స్ అనే ఒక మంత్రిని పెట్టుకుని ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు పదే వల్ల వేస్తే అదే నిజం అని చెప్పి ఎట్లా రుద్దొచ్చో ప్రాక్టికల్గా చూపించాడు. ఎప్పుడు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, అంటే 1940లకు ముందు సేమ్ అదే ఎజెండాను ఈ పచ్చపత్రికలను, ఈ లుచ్చా పత్రికలను, లుచ్చా మీడియాను అడ్డం పెట్టుకొని ఇట్లా ప్రాపగాండా చేస్తూ ఉంటే ఇంకా జనాలు నమ్మాలా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 హామీలకు దిక్కు లేదు. విద్యా వైద్యాన్ని గవర్నమెంట్కు చేతులు దులిపేసుకొని ప్రైవేటుకు ఇష్టారాజ్యంగా అప్పగించేసింది. తర్వాత నిన్న మొన్న గుంటూరు మిర్చి యార్డులో జగన్మోహన్ రెడ్డి పోయి ఆ రైతుల గోస అరుచుకుంటే తప్ప ఈ ప్రభుత్వానికి కనపడలేదు. ధృతరాష్ట్రుని మాదిరిగా కళ్ళకు గంతలు కట్టుకొని వ్యవహరిస్తూ ఉన్నది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత చలనం వచ్చింది. మరి ఇన్ని సమస్యలకు ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతున్న తరుణంలో ఈ పుల్కగాలకు ఇవన్నీ కనపడతలేవా? వీటి గురించి మాట్లాడాల్సిన బాధ్యత లేదా? తిరుమల అపవిత్రం అయిపోయిందా? మరి ఇప్పుడు మీ హయాంలో ఏమవుతుంది? మన కులపోడే కదా ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నది. పెద్ద ఎత్తున అప్పట్లో ఇంకా అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలను సంప్రోక్షణ చేస్తాం, సమూలంగా ప్రక్షాళన చేస్తాం, లడ్డు కల్తీ జరిగింది అది ఇదని చెప్పి రకరకాల దుష్ప్రచారాలకు వేదికను చేసిర్రు. ఆఖరికి దేవుణ్ణి కూడా రాజకీయాలకు లాగి ఎట్లాంటి పుండాకూర రాజకీయాలు చేసిర్రు చూస్తాం కదా. ఇప్పుడు ఏమైంది? ఆ తిరుపతి లడ్డు కల్తీ మీద ఏకంగా సుప్రీంకోర్టే అక్షింతలేసేదాకా వచ్చిందనమాట పరిస్థితి. ఎక్కడ జరిగింది లడ్డు కల్తీ? నిన్న మొన్న సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక ట్వీట్ వేసింది కదా, చంద్రబాబు నాట్ గివెన్ ఆన్సర్ అని. రంగుమోహన్ లెక్క తయారైన ఆయన సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా ఆక్షేపిస్తున్నా ఎందుకు సమాధానం చెప్తలేవు అని చెప్పి స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీని మీద ఎవడు మాట్లాడు? ఇట్లా చెప్పుకుంటూ పోతే మన లుచ్చా పనులు ఒకటా రెండా? బుద్ధి లేని జన్మలు. అసలు ఎట్లా పుట్టినరో ఈ ఆంధ్రప్రదేశ్ మీద మీ భావజాలం ఎట్లా రుద్దపడతా ఉందో ఇంకా ఈ జనం ఎప్పుడు ఈ ట్రాన్స్లోకి వెళ్ళి బయటకు వస్తారో ఇంకా భగవంతుడికే తెలియాలి. ఎంత తీవ్ర ఆరోపణలు అంటే కడుపు రగిలిపోద్ది అనమాట. చర్చి కట్టాలనుకున్నాడు, నెక్స్ట్ డేనే పోయి మాంసబుద్ధగా మారిపోయాడు, ముక్కలు అయిపోయినాడు. మరి ఇప్పుడు ఇన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనేది ఇన్ని వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు కదా. మాట్లాడిన నీ తల 1000 ఒక్కలు కావాలి కదా. నీ కులపైన బొలినేని రామనాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా తలపండు 1000 ఒక్కలు కావాలి కదా. నిజంగానే తిరుమలను అపవిత్రం చేసిరు అనుకుంటే మరి మీ హయాంలో ఇంకా ఎక్కువ ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఆఖరికి ఆ కలియుగ దైవాన్ని కూడా మన కులదైవంగా మార్చుకున్నది ఎవరు? మీరు కాదా? శ్రీవారు వెంకన్న చౌదరి అని ప్రబోధించింది మీరు కాదా? ఆఖరికి దుర్గామాతను, విజయవాడ దుర్గామాతను కూడా కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అని చెప్పి దేవుళ్ళను కూడా ఆవాహనం చేసుకున్న దిక్కుమాల జాతి మనది. ఇంకా ఇట్లాంటి అబద్ధాలు, ఇట్లాంటి ప్రచారాలు ఇంకా జనం నమ్మకుండా చేస్తారా? ఇప్పటికైనా తీరు మార్చుకొని పరిపాలనకు సంబంధించి జనం ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చినప్పుడు చాలా బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా వ్యవహరించాల్సిన అవసరం మీ మీద ఉన్నది. ప్రతినిత్యం చెవులో జోరిగలనా లేదంటే పంటి కింద రాయి లెక్కన సమస్యలను ఏకరువు పెట్టి మళ్ళా ఇంతకు మించిన మ్యాండేట్ తెచ్చుకోవడానికి ఏం చేయొచ్చు బాబు గారు అని చెప్పి సలహాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడియడం, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద పడియడం ఎంతవరకు కరెక్టు? అయిపోయింది ఏదో అయిపోయింది, జనం వాళ్ళకు వాతలు తేలేలాగా కొట్టినరే అనుకుందాం. మీ హయాంలో అంతకు మించిన అభివృద్ధి, సంక్షేమం, తిరుమల పవిత్రత ఇవన్నీ కాపాడుకోవచ్చు కదా. ఎందుకు చేయరా పని? ఎందుకంటే అధికారం ఒక్కటే మన పరమావధి. ఇక్కడ హైదరాబాద్లో చూసినాం కదా, ఆ సున్నం చెరువును వాటన్నిటిని ఆ బఫర్ జోన్లలో జయబేరికి 100 ఎకరాలు కట్టబెట్టిన పాపం
ఇంకా నాటి పాలకూడదు అనమాట. రేవంత్ రెడ్డి మొన్న మధ్య ఏదో దాని మీదకి బుల్డోజర్లు పంపించే ప్రయత్నం చేసింది, కానీ ఏమైందో తెలియదు. అదొక లాలూచి వ్యవహారం. ఇట్లా ఏమంటారా, ఆకు పోకకు తేడా తెలియని బఫూన్ గాలను అల్లా తీసుకొచ్చి ఇట్లా 100 కోట్లకు అధిపతులు చేసిన పాపానికి ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి ప్రాపగాండాను రుద్దుకోవాల్సి వస్తుంది అనమాట. సో దీని నుంచి బయటపడకపోతే ఆంధ్రప్రదేశ్ రేపటి రోజుల్లో ఇంకా చాలా దరిద్రంగా, ఇంకా దారుణమైన రాజకీయాలకు వేదికగా మారే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.